నా పేరు సిరికొండ బలరాం, ములుగు జిల్లా. ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలనను సుపరిపాలన దినంగా ప్రకటిస్తూ ప్రజలందరూ దీనిని సుపరిపాలన కింద చేస్తున్నారు. కాంగ్రెస్ యొక్క 50 సంవత్సరాల పాలన ఈ యొక్క 11 సంవత్సరాల పాలన కూడా సరిపోదని, కానీ దాన్ని ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ద్వారా, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా సైన్యానికి క్షిపణులను, డ్రోన్లను అన్నీ దానికి సమకూర్చి వాళ్లకు ఎటువంటి నిబంధనలు లేకుండా యుద్ధం చేయడానికి కూడా భారతదేశం యొక్క నరేంద్ర మోడీ గారు సన్నద్ధత చేసిండు. దానివల్ల ఈరోజు ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా మన దేశంలో చేసిన వస్తువులను మన దేశ ప్రజలు కొనుక్కొని దాని జీడిపి రేటు పెంచి ప్రపంచంలో 4వ స్థానానికి మన భారతదేశం ఎదిగింది. దానికి కారణం నరేంద్ర మోడీ గారు. నేషనల్ హైవేలైనా, ఈరోజు దేశంలో ఏ ఒక్క సమస్యనైనా, ఇలా రైతుల సమస్యలు తీసుకున్నా కూడా ఒక్క యూరియా బస్తాకు కూడా 10 సంవత్సరాల నుండి రేటు పెంచకుండా వడ్ల రేటు పెంచి ప్రతి ఒక్క ధాన్యానికి ప్రతి ఒక్క సంవత్సరానికి రేటు పెంచుకుంటూ పోయి ఇలా రైతులకు వెన్నుదన్నుగా నిలిచిందంటే ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ఇలాగే కొనసాగాలని, ఈ యొక్క పహల్గాం యొక్క దాడిని ప్రపంచంలో కూడా ఎవరు చేయనటువంటిని, ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఇటువంటి దాడిని చేయలేదని, ఇటువంటి ప్రపంచానికి మన శక్తి సామర్థ్యాలను నిరూపించినటువంటి నరేంద్ర మోడీ గారు, మన భారతదేశం యొక్క సైనికులు, వాళ్లకు నివాళులు అర్పిస్తున్నాం. మనం ఆపరేషన్ సింధూరాన్ని నామకరణం చేసి దానికి ప్రపంచంలో ఇక ఆపరేషన్ సింధూర్ అంటేనే దేశ ప్రజలు, వేరే దేశ సైనికులు ఉగ్రవాదుల మీద దాడిని గొప్పగా మనం చెప్పుకోవాలి. ఒకటే దేశం, ఒకటే జెండా, ఒకటే ఎలక్షన్ అని కూడా వచ్చే ముందు కూడా ఒకటే ఎలక్షన్, దేశం మొత్తం కూడా ఒకటే ఎలక్షన్ చేయాలని కూడా నరేంద్ర మోడీ గారు సంకల్పిస్తున్నారు. ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు అటువంటి నాయకుడు కావాలని ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు అటువంటి పాలన ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా బీజేపీ గవర్నమెంట్ ఉండాలని దేశ ప్రజలందరూ కోరుతున్నారు.